హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరస్వతి యాక్టివిటీస్ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారు కదండి. ఈరోజు నేనైతే నోటికి మంచిగా రుచిగా కారంగా పుల్లగా తీయగా చాలా టేస్టీగా ఉండేటటువంటి రసం లేదా చారు రెండు ఒకటే చేస్తున్నాను అనమాట. నేనైతే వాతావరణం మనకు బయట చల్లగా ఉంది. చిన్నపిల్లలకు పెద్దవాళ్ళకు అందరికీ కూడా జలుబులు లైట్గా జ్వరాలు అలాంటివి వస్తూ ఉన్నాయి. నోరు బాగా ఉండదు, ఏం తినబుద్ధి కాదు. మరి అలాంటప్పుడు ఈజీగా తొందరగా అయిపోయే టేస్టీ చారు చేస్తున్నాను. చూడండి, వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చూసి నేర్చుకోవచ్చు. చాలా బాగుంటుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియోని అయితే కామెంట్ పెట్టండి ఎలా ఉందో, షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు. అలాగే బెల్ ఐకాన్ని ఆల్సమని కూడా క్లిక్ చేయండి. నేను పెట్టే వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి. మంచి మాటలు, ఆరోగ్యపరమైన వంటలు, ఆధ్యాత్మికతతో కూడుకున్న వంటలు. అంటే వంటలో కూడా ఆధ్యాత్మికత. అంటే ఇప్పుడు ఇది తింటే ఏం జరుగుతుంది, మనకు ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, ఇవి తింటే ఇవి ఎప్పుడు తినాలి, ఇలాంటి విషయాలు, పూజకు సంబంధించిన టిప్స్, మంచిగా మనకు నెగిటివ్ వైబ్రేషన్స్ వెళ్ళిపోయి పాజిటివ్ వైబ్రేషన్స్ రావడానికి ఇలాంటి చాలా కబుర్లు చెప్పుకుంటూ అయితే మీరు ఈ వీడియో చూడొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్గా ఉండండి. మన ఛానల్ సక్సెస్ అయితే ఇంకా చాలా మంచి విషయాలు తెలుసుకోవచ్చు. వెయిట్ లాస్ కావడమేమి కానీ, బీపీ షుగర్లు రాకుండా, ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్ళు డెలివరీస్ చక్కగా అవ్వటానికి, మనకి ఇలాంటి రోగాలు రాకుండా ఉండటానికి, ఇంకా హెయిర్కి సంబంధించిన ఆయుర్వేదిక్ హెయిర్ ప్యాక్స్ అయితేనేమి, ఆయుర్వేదిక్ ఆయిల్స్ తయారు చేయడము, ఇలాంటివన్నీ కూడా మన ఛానల్లో ఉంటాయి. రండి, మరి ఇప్పుడైతే చారు చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మేము షాపింగ్కి వెళ్ళాలి, త్వరగా రెడీ అయ్యి వెళ్ళిపోవాలి. కార్తీక మాసం వచ్చేసింది. ఇక పూజలు, దీపాలు పెట్టడము, మనకు చాలా పనులు ఉంటాయి. టైలరింగ్ చేసే వరకు నేను టైలరింగ్ చేస్తుంటాను. నేను స్టిచ్చింగ్ చేసే డ్రెస్సెస్ కానీ బ్లౌజెస్ కానీ నేను ఏం స్టిచ్చింగ్ చేస్తున్నాను ఈరోజు అనేవి చూపిస్తే అయితే నేను అన్ని వంటలు చేస్తూ అవి ఇవి అన్నీ చూపిస్తూ ఉంటాను. మన ఛానల్లో రొటీన్ బ్లాగ్స్ వీడియోస్ ఉంటాయి. చాలా మంచిగా అందరూ ఆదరించాలని నేను అందరినీ కోరుకుంటున్నాను. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగేసేయాలి 2 సార్లు. లేకపోతే అందులో పుల్లలు రాళ్ళు ఉంటాయన్నమాట. శుభ్రంగా కడిగేసి ఒక పెద్ద సైజు టమోటా, లేకపోతే 2 టమాటాలు, ఇంకా 2 ఉల్లిగడ్డలు తీసుకొని వాటిని చిన్నగా ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో అయితే వేసేయాలి. ఇక తర్వాత కందిబ్యాళ్ళు, మనం పప్పు చేయడానికి చారు చేయడానికి చేస్తుంటాం కదండి. సాంబార్కి ఏదైతే మనం పప్పు వాడుతుంటారో మీరు ఆ కందిబ్యాళ్ళు తీసుకొని ఒక చిన్న గ్లాస్ తోటి సగం గ్లాస్ వేసాను నేను, అంతే. అవి శుభ్రంగా చేసి ఉన్నాయి, రెడీగా ఉన్నాయన్నమాట ఆల్రెడీ. వాటిని ఇక ఏమీ ఏరని అవసరానికి నేను డైరెక్ట్గా వేసేసాను అనమాట. శుభ్రంగా చేసిన కందిబ్యాళ్ళు వేసేసాను. తర్వాత వచ్చేసి ఒక స్పూన్ నిండా జీలకర్ర అనమాట. నేను చేతితో వేసేసాను అందాజుగా అయితే. కొలత అయితే ఒక స్పూన్ నిండా జీలకర్ర వేసేయాలి. పచ్చి జీలకర్రని ఏం వేయించిన అవసరం లేదు. ఇంకా ఒక గుప్పెడు కరివేపాకు, ఒక 10 ఎల్లిపాయలు, అంటే వెల్లుల్లి అంటారు కదండి, తెల్లగడ్డ, అది ఎల్లిపాయ రెమ్మలు ఒక 10 వేసేసాను. కరివేపాకు కంపల్సరీగా వేయాలి. కరివేపాకు వేస్తే తింటే చాలా మంచిదన్నమాట. ఇక అందులోకి కొన్ని నీళ్లు పోసేసి మిక్సీ పట్టేసేయాలి. వీటన్నిటిని కలిపి మిక్సీ పట్టేసేయాలి. మెత్తగా అయిపోతుందన్నమాట. బ్యాళ్ళు అన్నీ మిక్సీలో వేసేసరికి పౌడర్గా మారి గుజ్జుగా చిక్కని రసంగా వస్తుందన్నమాట. అది అలా మెత్తగా అంతా చేసుకున్న పేస్టుని కొద్దిగా వాటర్ వేసి కొంచెం పల్చాగానే చేసి ఉంటాం మనమైతే, జోరుగా ఉంటుంది. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి చూడండి, డైరెక్ట్ ఇక స్టవ్ వెలిగించేసి నేను మిక్సీ పట్టినదంతా కూడా పోసేస్తున్నాను. ఇలా అంతా పోసేసేయాలి. ఇక మనకు జారులో మూతలు అంతా చాలా ఉంటుంది. మసాలా అదంతా వేసాం కదా మనము, జీలకర్ర ఎల్లిపాయలు అన్నీ వేసాము, చింతపండు టమాటా అన్నీ. చూడండి, మంచిగా నీళ్లు పోసేసి అవి కూడా అంతా నీట్గా అందులో పోసేస్తున్నాను అనమాట. నేనైతే అన్నీ పోసేసి
అవి వేసిన వెంటనే అది ఉడకడం స్టార్ట్ అవుతుంది. చిక్కగా ఉంటుంది కదా, తొందరగా ఉడికిస్తుంది అది. ఇక దాంట్లో మనం ముందుగానే కొద్దిగా నీళ్ళు పోసి ఉంచేసుకోవాలి. ఒక అర్ధ లీటర్ నీళ్ళు పోసేసాను. కొద్దిగా ఇక పసుపు వేసేయాలి. ఒక పావు స్పూను పసుపు వేయాలి. తక్కువ చేసుకుంటే ఒక చిటికెడు, మన చేసే క్వాంటిటీని బట్టి పసుపు వేయాలి. పసుపు ఎక్కువ వేస్తే కూడా ఏమీ కాదు. ఇక వచ్చేసి లైట్గా ఒక తల కొట్టేసినట్టుగా అనమాట ఒక స్పూన్ తోటి కారం పొడి వేసేసాను. తర్వాత వచ్చేసి మిరియాల పౌడర్ అండి, ఇదైతే పెప్పర్ పౌడర్. ఈ పెప్పర్ పౌడర్ వచ్చేసి 1 స్పూన్ వేసేస్తున్నాను. చిన్న స్పూన్ తోటి, ఆ చిన్న బాక్స్లో చిన్న స్పూన్ పెట్టాను నేను, దాంతో 1 స్పూన్ పెప్పర్ పౌడర్ వేసేయాలి. పెద్ద స్పూన్ అయితే హాఫ్ వేసేయండి చాలు, హాఫ్ స్పూన్ వేస్తే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ధనియాల పౌడరు, ఇంట్లోనే నేనే ప్రిపేర్ చేసిన మంచి గుమగుమలాడే ధనియాల పౌడరు 1 స్పూను వేసేయాలి. ఇంతకుముందు మన ఛానల్లోని ఇంతకుముందు వీడియోలో చూపించాను నేనైతే ధనియాల పౌడర్ ఎలా రెడీ చేశాను అనేది. ఇప్పుడు చిన్నగా కట్ చేసిన ఒక పిటికెడు కొత్తిమీర, చిన్న కట్ అయినా సరే, పెద్ద ఉన్నాయనుకోండి అవి ఒక 5-6 కొమ్మలు వేస్తే అయిపోయింది అంతే. ఇక ఫైనల్గా బెల్లం, కొద్దిగా బెల్లం, చిన్న సైజు నిమ్మకాయ అంత బెల్లం వేసేసాను. ఇవన్నీ వేసేస్తే ఓ పక్కది ఉడకడం స్టార్ట్ అయింది అనమాట. మంట అయితే ఫుల్ పెట్టేశాను కదా నేను, తొందరగా అయిపోవాలి. అదేం మాడేది లేదు, అడగంటేది లేదు. అన్నీ పల్చాగా అంతా మొత్తం పల్చాగా ఉంది కాబట్టి ఇక ఫుల్ మంట అయితే పెట్టేశాను. త్వరగా మనం అవన్నీ వేస్తూ ఉంటే అదో పక్క ఉడకడం స్టార్ట్ అయిపోయింది. అది ఉడుకుతూనే ఉంది. ఇక మనము రుచికి సరిపడా చింతపండు పెట్టుకొని ఉండాలి. మనం ఎంతైతే రసం చారు చేయాలనుకున్నామో అంత రుచికి సరిపడా నిమ్మకాయ సైజు, పెద్ద నిమ్మకాయ సైజు లేకపోతే చిన్న నిమ్మకాయ సైజు చింతపండు అన్నమాట వేసేసి ఉంటాం కాబట్టి మనం పులుపును సరి చూసుకొని దానికి తగినంత వాటర్ అయితే వేసేసుకోవాలి. నేనైతే ఇప్పుడు 1.5 లీటర్ నీళ్లు పోసాను అనమాట. అంటే ఒక చెమ్మున్నర నీళ్ళ దాకా ఉంటాయి ఇందులో. ఇది హై ఫ్లేమ్లో పెట్టేసాను చూడండి. మంట ఫుల్ పెట్టేస్తే త్వరగా మళ్ళీ తూరుతుంది అంతా, అది పొంగుతుంది. మేము తూరుతుంది అంటాం మా సైడ్ అయితే, మా భాషలో కూడా అలాగే అంటాం. అలాగే వచ్చేస్తుంది తొందరగా. చూడండి, అది ఒక పొంగు రావడం స్టార్ట్ కాగానే ప్లేట్ అయితే తీసేసి మంచిగా దాన్ని పొంగనివ్వకూడదు అసలుకి. పొంగితే అంతా వేస్ట్ అంతా వెళ్ళిపోతుంది. ఇక బాగా కలపాలి. చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా ఉందో, గుమగుమల వాసన అసలుకి మన వీధంతా వస్తుందన్నమాట. అసలుకి చారు చేస్తుంటే మనమైతే చాలా రుచిగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. పొంగనివ్వకుండా అది చిన్నగా ఉడకడం స్టార్ట్ అవ్వగానే దాన్ని ముందుగా కలపాలన్నమాట. బాగా కలిపేసి అయితే ప్లేట్ మూసేసాను. ఇక ప్లేట్ మూసేసిన తర్వాత అది అస్సలు పొంగకుండా ఏం చేయాలంటే మంటని మాత్రం అదో చూడండి, ఇక చల్లది. ఇంకా మంటని మాత్రం చాలా సిమ్లో పెట్టేసేయాలన్నమాట. సిమ్లో పెట్టేసి ఒక 10 నిమిషాలు లేక 15 నిమిషాలు దాన్ని అయితే ఉడకనివ్వాలి అంతే. 15 నిమిషాలు అది ఉడికాక పక్కన పెట్టేసేయాలి. నేను చెప్పాను కదండి, త్వరగా అంతా చేసేసుకొని షాపింగ్కి వెళ్ళాలి మేము అని. అది ఇక పక్కన పెట్టేసి దాన్ని చల్లారనివ్వాలి. అది కొద్దిగా చల్లారాక దాన్ని ఇప్పుడు తిరువాత ఇవ్వాలండి. మేమైతే ఇలా తిరువాత గంటలో తీసుకొని ఎల్లిపాయలు అందులో అప్పుడే వేసాం కాబట్టి ఇప్పుడైతే కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, మెంతాలు, మినంబ్యాళ్ళు, 2 ఒట్టిమిరపకాయలు అన్నీ వేసేసి అయితే తిరువాత వేసేసాను. కొద్దిగా వేడిగా ఉందనుకోండి, ప్లేట్ తీసి ఒక పోసేయాలంతే. తర్వాత మళ్ళీ ప్లేట్ దాన్ని అంత వాసన అది పొగ వస్తూ ఉంటుంది. అదంతా అసలుకి గుమ్మగుమ్మలు అసలుకి వాసన గుమ్మాలిస్తూ ఉంటుంది. ఇక ప్లేట్ మూసేసి ప్లేట్ తీసి మళ్ళీ ఒకసారి ఇక చెంచా పెట్టి అంత బాగా నీట్గా కలిపేసేయాలి. అంతేనండి, గుమగుమలాడే మంచి రసం ఘాటైన మిరియాల ఘాటుతోటి ఉండేటటువంటి ఎల్లిపాయలు, వెల్లుల్లి, మిరియాల రుచితో అయితే చారు రసం సూపర్గా అయితే తయారైపోతుంది. ఈ చారు చేసి నేను పక్కన పెట్టేసి రసాన్ని అది చల్లారే లోపుగా తిరువాత ఇచ్చే ముందు నేను వెళ్ళి దేవునికైతే పూజ చేసి వచ్చాను అనమాట. రెడీ అయిపోయి నేను శారీ మార్చుకొని పూజ చేసేసాను.
ఇంకా చెప్పాను కదండి, ఇంకా కర్రీ ఉంది, ఇంకా వంకాయ కూర ఉంది. చూడండి రసం ఎంత బాగుందో చూడండి. తగినన్ని వాటర్ అయితే సర్వ్ చేసుకోవాలన్నమాట. ముందుగానే తెరలేటప్పుడు కొద్దిగా మనం 1 లీటర్న్నర పోసండి, లీటర్న్నర నీళ్ళు, 1 చెమ్మున్నర నీళ్ళు పోసాను నేనైతే. ఇంకా మళ్ళీ తర్వాత మనం చూసుకొని తగినంత ఉప్పు వేసేసుకోవాలి. అందులో చివరిలోన మూత పెట్టేది సిమ్లో పెట్టేసి పావుగంట సేపు ఉడికించాలి అంతే. మధ్య మధ్యలో ఒక 2 టైం అనేది వచ్చి కలపాలన్నమాట. చూడండి మంచి గుమగుమలాడే మంచి ఆరోమతో ఘాటైన మిరియాల చారు, మిరియాల రసం సూపర్ టేస్ట్తో అయితే రెడీ అయిపోయింది. అన్నము, ఈ చారు, రసం వేసుకొని పక్కన కర్రీ కానీ చికెన్ కానీ ఏదైనా సరే, ఆమ్లెట్ కానీ దేంతో అయినా సరే నంచుకొని తినవచ్చు. పెరుగు ఇక ఈరోజు అయితే మా ఫుడ్ అనమాట. మనం ఏదైనా కర్రీ ఉన్నా కూడా పక్కన పెట్టేసుకొని తింటే, కొద్దిగా ఇది వేసుకొని తినాలనుకోండి, కడుపు కూడా హాయిగా క్లీన్గా నీట్గా ఉంటుంది. హెల్త్ చాలా మంచిది అనమాట. ఇలాంటివి చేసుకొని తినాలి. ఇక చూడండి ఇంకా అన్నీ ఇన్ని ఉన్నాయి సామాన్లు అయితే. ఇంకా మేము బజార్కి వెళ్ళొచ్చి షాపింగ్ చేసుకొచ్చిన తర్వాత అవన్నీ తోముకునే పని అయితే ఉంటుంది. గుమగుమలాడే సూపర్ టేస్టీ చారు, రసం రెడీ అయిపోయింది. మరి ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి. చూడండి కార్తీక మాసం, దీపావళి పండగ, కార్తీక మాసము. ఇక రసం పక్కన పెట్టేసిన తర్వాత నేను వచ్చి ఇక ఇల్లంతా చూడండి దీపాలు వెలిగించేశాను, పూజ చేసేసాను, అంతా అయిపోయింది, రెడీగా ఉన్నాను. ఇప్పుడు మా అమ్మాయి రాగానే షాపింగ్కి వెళ్ళి వస్తాను అనమాట. కుదిరితే షాపింగ్ చేసిన వీడియో, షాప్ ఎక్కడ వెళ్ళాము అనేది అయితే నేను తీసి పెడతాను. కార్తీక మాసాలు అంటేనే దీపాల పండగ. దీపావళి అంటే దీపాలు.